सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनशनं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वासुदेव वासुदेव వాసుదేవ ఇందరి రూపంలో ఉన్నటువంటి మహేష్ గారికి నమస్కారం. మహేష్ గారి యొక్క శత జయంతి ఉత్సవాలు, అందులో భాగంగా ఈ మచిలీపట్నంలో గురు పూజ మహోత్సవాల నిర్వహణలో మనందరం మరొకసారి సమావేశమై ఉన్నాం. మహేష్ గారు అవతరించి ఇప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది. మనందరం కూడా మహేష్ గారు సశరీరంగా ఉన్నప్పుడు మనందరం ఆయనతో జీవించగలిగి ఉండడం మన అదృష్టం. మహేష్ గారు ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉండేవారు. ఒకసారి నాగోడి తాతయ్య చెప్తూ ఉండేవారు, గుంటూరులో ఒక ఆయన వచ్చారట, గురుగారిని కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్పి వచ్చారు. వస్తే కూర్చోండి వస్తారన్నమాట. ఎంతసేపు అయినా రాలేదేంటి అనుకున్నట్ట. ఎంతసేపు అయ్యాక గురువుగారు వస్తారన్నారు, రాలేదంటే వచ్చారు కదా అన్నట్ట. ఏంటంటే అడుగు ఆయన అంటే తాతగారు అంటుండేవారు, గురువు అంటే సాధారణంగా గెడ్డాలు మీసాలతోటి కాషాయ వస్త్రాలతో అలా ఉంటారు అనుకున్నారు. ఆయన మామూలుగా చాలా నిరాడంబరంగా ఉండడంతో ఆయన్ని గురువు గారికి అనుకోలే. పైగా అందరిలో మామూలుగా సామాన్య వ్యక్తిలాగా సంచరిస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా గొప్ప వేషధారంలో గొప్ప వేషధారంలో ఉండేవారు కాదు, చాలా నార్మల్గా ఉండేవారు ఎప్పుడు కూడా మహేష్ గారు. అందుకని గౌకున ఆయన గురువు గారుగా కొత్త వాళ్ళు ఎవరు గుర్తించేవారు కాదు. అది ఆయన గురు పూజ మహోత్సవాలు అనేటువంటిది ఒక మనకి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు గుంటూరులో ఉన్నప్పుడే ఈ సంప్రదాయం ఏర్పాటైంది. అయితే మొదట ఇంట్లోనే కొద్ది మందితో ప్రారంభం చేశారు. ఆ తర్వాత గుళ్ళో, తర్వాత కళ్యాణ మండపంలో అలాగా వ్యాప్తి చెందింది. గురు పూజల్లో ఎట్లా ఉండాలి అనేటువంటిది కూడా ఆయన ఆచరించి చూపెట్టేవారు. గురు పూజల్లో ఎలా ఉండాలంటే అందరూ కూడా నిశ్శబ్దాన్ని ఎక్కువ పాటించాలి. తర్వాత అన్ని నిబంధనలు పాటిస్తూ ఉండాలి. బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పి, ఎందుకంటే బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకోవాలంటే
మన వాళ్ళు అందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము, బయట వాళ్ళు ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉండేట్టుగా, అంటే ఊరికే సరదాగా కాలక్షేపం కోసం, ఇక్కడ ఏం జరుగుతుందో చూడడం కోసం, టైం స్పెండ్ చేయడం కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం కాదు ఇది. అందరూ కలిసి సహజీవనం చేసుకుంటూ మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం గురు పూజకు వస్తాం అన్నమాట. అందుకని గురు పూజల్లో పాల్గొనే వాళ్ళకి ఏ రకమైన డిస్టర్బెన్స్ కలుగజేయకుండా ఉండడానికి, ఇతరులు రాకుండా ఉండడానికి, అందరూ మన వాళ్ళే అనేటటువంటిది తెలియటానికి కోసం బ్యాడ్జెస్ ఏర్పాటు చేశారు. ఈ బ్యాడ్జెస్ ఏర్పాటు చేసినప్పుడు అందరూ తప్పనిసరిగా బ్యాడ్జీలు ధరించాలి అనేటువంటిది ఒక నిబంధన. అయితే మనం ఈ మధ్య చెప్పుకున్నాం ఒకసారి ఒక దగ్గర, గురు పూజ మహోత్సవాలు జరుగుతుంటే ఈ బ్యాడ్జెస్ లేని వాళ్ళని లోపల పంపవద్దు అని చెప్పి ఒక అతను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే మహేష్ గారు రెడీ అయిపోయి గవ్వ వచ్చేస్తూ బ్యాడ్జి మర్చిపోయారు. నేను మర్చిపోవడం కాదు, ఇది కూడా ఒక లీలగా మనం ఎలా ఉండాలి అనేటువంటిది తెలియజేయడం కోసం ఆయన గమ్మత్తుగా ఒక లీల ఏర్పాటు చేశారు. ఏంటంటే బ్యాడ్జి పెట్టడం మర్చిపోయి వచ్చారు. వస్తే గేట్ దగ్గర ఆపేశారు. అవును, మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నాడు. పక్కవాడు అరే గురువుగారు మహేష్ గారు రా అన్నారు. అయినా కూడా పెట్టుకోకుండా వెళ్ళడానికి వీలేదు, పెట్టుకోవాలి అంటే అప్పుడు మహేష్ గారు అయితే ఉంటారా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి బెడ్జి పెట్టుకుని చూడరా చూడు అని చెప్పి చూపెడితే అప్పుడు లోపలికి పంపించారు. పక్క వాళ్ళు ఎవరో అన్నారు, అదేంటి మహేష్ గారిని మిమ్మల్ని కూడా ఎలా చేశారంటే మనం పెట్టిన నిబంధన మనమే పాటించకపోతే ఎవరు పాటిస్తారు అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మొదట ఆచరించి చూపిస్తూ ఉండేవారు. నేను ఎప్పుడు కూడా ఆచరించి చూపించడం అనేటువంటిది ఆయన యొక్క జీవన విధానంలో ఒక భాగం. ఎందుకంటే ఆయన చెప్తూ ఉండేవారు, మనం ఊరికే మనం చెప్పేసి ఊరుకుంటే అది సోగంతా ఉంటుంది. మనం ఆచరిస్తే చెప్పేది ఆచరించాలి, ఆచరించి మనం చెప్పాలని చెప్పేవారు. ఎప్పుడు కూడా ఏదైనా కూడా సేవ చేయాలంటే ఆచరించేవారు. వైద్యాలయంలో సేవ చేయాలంటే ముందు ఆయన అందరికన్నా ముందర వచ్చి కూర్చునేవారు. అలాగే కాకినాడలో మేము క్లాస్కి అటెండ్ అయినప్పుడు మేస్టర్ క్లాసులు చెప్తున్నారు. అక్కడ అటెండ్ అయినప్పుడు ఏమైందంటే రోజు కూడా ముందర వెళ్ళి ఆయన వచ్చే ముందరే అక్కడ ఆయనకి చైరు టేబుల్ అన్నీ తుడిచేసి రెడీగా ఏర్పాటు చేసి బ్లాక్ బోర్డు మీద రాస్తుంటే తుడిచేసి డేట్ అది వేసి చాక్ పీసు డస్టరు ఆయన చెప్పేదానికి కావాల్సిన పుస్తకం అన్నీ పెట్టేవాడు. ఒకసారి మేమందరం రావడం లేట్ అయింది, అన్నీ ఆయనే చేసుకున్నారు. మేము అప్పుడు వచ్చాం. అయ్యో అంటే కూర్చోండి, మీరు రాకండి, నేనే చేసుకుంటా అని చెప్పారు. అదేంటంటే అంతే, ఆయన వీళ్ళెవరు రాలేదు, నాకు చేయలేదు అనేటువంటి భావం ఎప్పుడూ ఉండేది కాదు. ఆయన చేసుకునేవారు. చాలా ఆయన ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటూ ఉండేవారు. చాలా ఇదంతా ఏంటంటే మనకి ఒక ట్రైనింగ్ అలా ఇచ్చేవారు, అది ఆచరించి చూపించేవారు ఎప్పుడు కూడా. అటువంటి దాంట్లో కొన్ని విశేషాలు జీవన జ్యోతిలో ఇచ్చినా కూడా మనం చదువుకుందాం. ఆయన ఎన్ని గొప్ప విషయాలు ఇచ్చారు. సుప్రభాతం అని ఒక చాప్టర్ ఇచ్చారు మహేష్ గారు.
ఈ సుప్రభాతం అనే దాంట్లో ఆయన ఏమి ఇచ్చారో ఒకసారి మనం చదువుకుని విందాం. ఎందుకంటే ఈ జీవన జ్యోతి అనేటువంటి గ్రంథం చాలా గొప్ప గ్రంథం. ఎందుకంటే ఒక అవతార పురుషుని యొక్క జీవిత సన్నివేశాలతో కూడినటువంటి గ్రంథం కాబట్టి జీవన జ్యోతి ఒక అద్భుతమైన గ్రంథం. ఒక మహానుభావుడు గురించినటువంటి విశేషాలు ఉన్నటువంటి గ్రంథం అనే ఒకటే కాదు, దాన్ని దర్శించి రాసింది కూడా ఇంకో మహానుభావులు. ఈ జీవన జ్యోతి కొత్త రామకోటి తాతయ్య గారు స్వయంగా రాసినటువంటి గ్రంథం. ఒక మహానుభావుడి యొక్క విశేషాలు రాయాలంటే ఇంకో మామూలుగా అందరూ రాయచ్చు, చాలామంది రాశారు. అయితే అన్నిట్లోకి కూడా ఈయన ఇచ్చినటువంటి గ్రంథంలో దర్శనీయమైనటువంటి విశేషాలు చాలా ఉంటాయి. అది అందులో ఇది చూద్దాం. ఉదయమే లేచి ప్రేయర్కు అందరం వేదిక వద్దకు చేరుకుందాం. ఉదయం 6 గంటల ప్రేయరు, సాయంత్రం 6 గంటల ప్రేయరు. మరి రామకోటి తాతగా చూసామనుకోండి, ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండేవారు. ఉదయం 6 గంటలకు అని సాయంత్రం 6 గంటకి అని కాదు. నా బోటికి వెళ్ళినాడు అనుకోండి, ఉదయం 6 గంటకి సాయంత్రం 6 గంటలకి అంటే మధ్యలో ఇంకా అవసరమైన ప్రేయర్ చేయం. కానీ ఆయన అలా కాదు, ఎప్పుడు ప్రేయరే. చేపకి వేరే స్నానం ఎందుకండి అన్నారు ఒకసారి. ఎందుకంటే అది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి. అలాగే ఒకసారి ఏదో సందర్భంలో వచ్చి తాతగారు ప్రేయర్ ఏమైందంటే, ప్రేయర్లోనే ఉన్నాం కదా బాబు అన్నారు. ఆయన ఎప్పుడు ప్రేయర్లోనే ఉంటూ ఉండేవారు తాతయ్య గారు. అలా మాట్లాడుతూ ఉండేవారు. ఎవరైనా ఏదైనా బాధ చెప్తే మనకెందుకు బాబు, గురువుగారికి చెప్దాం అని చెప్పి మాస్టర్ సిపివి నమస్కారం అని చెప్పి ప్రేయర్ చెప్పేవారు. చెప్పి కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవారు. చేసి ప్రేయర్ చేసేవారు. మళ్ళా తర్వాత మేష్ గారు, ప్రభాకర్ శాస్త్రి గారు, సియు గారు, లేకపోతే రామాయణంలోదో భారతంలోదో భాగవతంలోదో ఏవో ముచ్చట్లు చెప్తూ ఉండేవారు. మళ్ళా ఎక్కడో ఎవరికో ఒంట్లో బాగోలేదు. ఇందాక మన అనంత్ చెప్పాడు కదా, శ్రీవాసవాడు వచ్చి ఒక బాబుకి బాగోలేదని. అలాగా ఎవరికైనా బాగోలేదంటే ప్రార్థన చేసేవారు. మనం ఇప్పుడు ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తూ ఇప్పుడు మేష్ గారి విశేషాలు, రామకోటి తాతయ్య గారి విశేషాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఒక ప్రార్థనే. కాబట్టి ఈ ప్రార్థనలో కూడా ఆ కుర్రవాడు బాగుండాలి అని ప్రార్థన చేస్తూ విందాం. బాసేవ అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకో. నాకు బాగుండాలి అని అనుకోవద్దునేవారు మేష్ గారు ఎప్పుడు కూడా. రామకోటి తాతయ్య గారు కానీ యతీంద్ర వారు కానీ వీళ్ళందరూ కూడా నాకు బాగుండాలి అని కాకుండా అందరూ బాగుండాలి అనుకోమనేవారు. అనుకుంటే అందరిలో నువ్వు కూడా ఉంటావు కాబట్టి నీకు బాగుంటుంది అనేవారు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఒక సంప్రదాయంగా పెట్టారు. అది కనీసం తాతయ్య గారిలాగా రోజంతా చేయలేకపోయినా కనీసం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకోమని చెప్పారు. ప్రార్థన అనేది ఏం ప్రార్థన చేయాలండి అంటే మేష్ గారు క్లియర్గా చెప్పారు లెక్చర్లో. ఒక లెక్చర్లో క్యాసెట్లో ఉంటుంది. ఈ ప్రార్థన మాత్రమే చేయాలని నియమం లేదు. మీకు నచ్చిన ప్రార్థన మీరు చేసుకోవచ్చు. మీ గురువుని మీరు తలుచుకుంటూ ప్రార్థనలో పాల్గొనండి అని చెప్పి చెప్తూ ఉండేవారు. ఆయన క్యాసెట్స్ కూడా ఉంటుంది లెక్చర్స్. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మా గురువు గారిని మీరు ప్రార్థన చేయండి, మా గురువు గారి గొప్ప, మా గురువు గారిని నమ్మనటువంటి వాళ్ళని నేను రానివ్వను, ఇలాంటివి ఎప్పుడూ ఉండేవి కాదు.
ఆయన దగ్గర మీ గురువుని మీరు ప్రార్థించుకోండి. ఆయన దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వచ్చేవారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ వచ్చేవారు. కాకినాడ క్లాసులో క్రిస్టియన్ ఒక ఆవిడ వచ్చేవారు క్లాసుకి. ఆవిడ ప్రేయర్ టైంకి ముందరే వచ్చేవారు. వచ్చి ప్రేయర్కి కూర్చుని ఆవిడ జీసస్ని ప్రార్థన చేసుకుంటూ ప్రేయర్లో పాల్గొనేవారు. ఎప్పుడు కూడా ప్రేయర్కి రాకపోవడం కానీ మాస్టర్ గారిని అబ్జెక్ట్ చేయడం కానీ చేయలే. అలాగే ఆవిడని మీరు ఈ ప్రేయర్ మాత్రమే చేయండి అని మాస్టర్ గారు ఎప్పుడు చెప్పలే. అక్కడ క్లాస్లో మేము స్వయంగా అటెండ్ అయ్యాం అన్నమాట. కాబట్టి ప్రార్థన అంటే అటువంటి ప్రార్థనలో మరి ఏం చేయాలి అంటే ప్రార్థనకు సంబంధించి చాలా సంప్రదాయాలు ఉన్నాయి. మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఎంతసేపు కూర్చోవాలంటే నువ్వు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోమనేవారు. ఇప్పటికీ చాలామంది సివి గారు అనుయాయులు ఒక గంట సేపు అలాగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని కూర్చుంటారు. అలాగా ఉంటారు. లేదా గంట సేపు కూర్చోవాళ్ళు ఉన్నారు. కానీ మన మాస్టర్ గారు ఇచ్చిన సంప్రదాయంలో మాస్టర్ సివి నమస్కారం చెప్పుకున్న తర్వాత కొంతసేపు గ్యాప్ ఇచ్చాక గాయత్రి మంత్రం చేయాలి. దాన్ని ఆక్షేపించినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి సివి గారు ప్రార్థనలో అవన్నీ పెట్టకూడదు, కృష్ణమాచార్య గారు ఇవన్నీ పెట్టారని ఆక్షేపించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆక్షేపించిన మాస్టర్ గారు ఎప్పుడు దానికి రెస్పాండ్ కాలేదు. కాబట్టి మనం కూడా అటువంటి కామెంట్స్కి రెస్పాండ్ అవ్వకలే. అలాగని వాళ్ళు చేసేది తప్పని మనం అనుకోకూడదు. వాళ్ళ సంప్రదాయం అది, మనకి మన గురువు గారు అయినటువంటి ఈకే ఇచ్చే సంప్రదాయం ఇది. కాబట్టి దీన్ని మనం ఫాలో అవుతాం. కాబట్టి అటువంటి ప్రార్థన కోసం ఉదయం అందరూ కూడా సమావేశమై ఉన్నారు. ఉదయం సూర్యుని హిరణ్మయ కాంతులలో ఆ అచ్చమైన ప్రకృతి అతి మనోహరంగా ఉంది. అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంగా ఉంది. సూర్యకిరణాలు పడుతున్నాయి. పొద్దున్నే పడేటువంటి కిరణాల్లో శక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ఉదయాన్నే చేసుకోమనేవారు. మాస్టర్ గారు ఓంకారం చేసి గురు బ్రహ్మ గురు విష్ణు అది చేసుకుంటూ ఉండేవారు. అయితే మనకి పూజలో ఇచ్చినటువంటి మంత్రం మనకి కావాలంటే ప్రేయర్ అప్పుడు అది కూడా చేసుకోవచ్చు. ముక్తా విద్రమ హేమనీల ధవళ ఛాయే ముఖై స్త్రీక్షణై అనే మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మనం చదువుకొని అదే దాంట్లోనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మన గురువు. అదేంటండి తెల్లబొట్టు కట్టుకొని నామం పెట్టుకున్నట్టుంటే ఆయన విష్ణు అంటారు, మహేశ్వరుడు అంటారు, బ్రహ్మ అంటారు. అదేంటంటే అన్ని రూపాలు కలిసినటువంటి ఒకే వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగే మళ్ళీ మన గురువుగారిగా దిగి వచ్చింది. అది మనం ధ్యానం చేయాలి. ఈ మంత్రం చదువుతున్నంతసేపు ఈ ప్రేయర్ చేస్తున్నసేపు అది గుర్తుపెట్టుకుని అది ధ్యానం చేస్తూ ఉండడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి విషయం. మూడు వైపులా కొండల మీద పచ్చని చెట్లు. ఒక కొండ పేరు మునుల గుట్ట, మరొక కొండ పేరు గోవర్ధనగిరి. ఆ రెండు కొండల నడుమ ఒక సెలయేరు. అన్ని వైపులా కొండలు, ఒకవైపు సెలయేరు. ఇది చదువుతుంటే నాకు స్వానుభవం కాబట్టి ఎక్కడ చెప్పినా ఈ అనుభవాలు చెప్తూ ఉంటా. మోత్కూడెం క్లాసుల్లో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉండేది. చుట్టూరా అన్ని కొండలు, పక్కనే ఒక నది పారుతూ ఉండేది. అక్కడ లోయ ఒకటి, ఆ లోయ ఒకటి, దాని పక్కన నది ఉండడం ఒకటి. దాని యొక్క శబ్దం, ప్రార్థనకి కూర్చున్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటాం కదా, అప్పుడు ఆ సెలయేరు పారుతున్నటువంటి నీటి శబ్దం భలే వస్తూ ఉండేది. ఇప్పుడు అదే గుర్తొచ్చింది అన్నమాట. అందుకని దాన్ని ఒకసారి స్మరించాను.
పేరు, ఆ 2 కొండల నడుమ ఒక సెలయేరు ఉంది. ఆ సెలయేరు పేరు చంద్రకళ అట. సంవత్సరంలో కొన్ని ఋతువుల్లో ప్రవహించి కొన్ని ఋతువుల్లో ఎండిపోతుంది కనుక మాస్టర్ గారే ఆ పేరు పెట్టారు. ఆ సెలయేరుకి మాస్టర్ గారే పేరు పెట్టారు, చంద్రకళ అని. చంద్రుడి యొక్క కళ ఎలా ఉంటాయి, పాడ్యం నుంచి అలాగా రోజు రోజుకి కొంచెం కొంచెం పెరుగుతూ పౌర్ణమి వచ్చేప్పటికంటే, రేపు పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి వచ్చేప్పటికి నిండు చంద్రుడి నుండి చక్కగా వెలుతురు వస్తుంది. అంతా మనకు తెలుసు. అందులో చంద్రుడు వెందులంటే సూర్యుడి విషయంలో మనం మిట్ట మధ్యాహ్నం బయట నుంచోలేము. చెట్టు నీడనో, ఇంట్లోనో, ఏదైనా భవనంలో, షెడ్లోనో, లేకపోతే గొడుగేసుకుని ఉంటాం. చంద్రుని యొక్క వెలుగులో అది ఉండదు. చూడండి, నాన్నగారి శిక్షణలో మనందరం కూడా కొంచెం భయంగా ఉంటాం. ఎందుకంటే నాన్నగారు స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే అమ్మ దగ్గర మనం కొంచెం గారాభంగా ఉంటాం. ఎందుకంటే అమ్మ అంత ఉంటుంది, అమ్మ కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది కొన్ని విషయాల్లో. కానీ ఎక్కువ విషయాల్లో కాదు నాన్న చెప్పడం కూడా సౌమ్యంగా చెప్పి, నాన్న ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని చెప్పి మనం బుజ్జగించి చెప్తుంది. అందుకని మనం అమ్మ దగ్గర కొంచెం గారాభంగా ఉంటాం, తండ్రి దగ్గర భయపడుతూ ఉంటాం. అలాగే తండ్రి కొట్టేటువంటి తల్లిదండ్రులు ఉంటారు, అది వేరు. దాన్ని పశుప్రాయంగా పెంచడం అంటారు మాస్టర్ గారు. అలా కొట్టడం అయితే అలా కొట్టడం అనేటువంటిది ఏం జరుగుతుందంటే, కొట్టించుకునేటువంటి నేచర్ కలిగిన పిల్లలే కలుగుతారు వాళ్ళకి. పూర్వజన్మలో ఎలా ఉన్నారు సంస్కారం, వాళ్ళు ఈ జన్మలో అటువంటి తల్లిదండ్రులకి పుడతారట, అటువంటి తల్లిదండ్రులకి ఇటువంటి పిల్లలే పుడతారట. కాబట్టి ఆ సెలయేరు పేరు చంద్రకళని మాస్టర్ గారు పెట్టారట. సంవత్సరంలో కొన్ని ఋతువుల్లో ప్రవహించి కొన్ని ఋతువుల్లో ఎండిపోతుంది కనుక మాస్టర్ గారే ఆ పేరు పెట్టారు. పక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ పక్కనే పర్ణశాలల వంటి తాటాకు పాకలు 4 బలంగా కట్టబడి ఉన్నాయి. ఒకటి ప్రార్థనా మందిరం, 2 పర్ణశాలలు, సోదర బృందం యొక్క వసతి కోసం. ఇదంతా ఇక్కడ మిథిలా అనేటువంటి ప్రదేశంలో. పాడేరు దగ్గర, విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తుంటే, పాడేరు దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి లోపలికి, నేను బాగా చిన్నవాడిని అనుకోండి, ప్రదేశం కార్యక్రమాలన్నీ గుర్తున్నాయి కానీ డిస్టెన్స్ నాకు గుర్తులేదు. సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటున్నాము రోడ్డు మించి లోపలికి. మామూలు రోడ్డు, కారు వెళ్ళిపోయే రోడ్డు కూడా లేదు. కారు వెళ్ళిపోయే రోడ్డులో వెళ్ళాలంటే ఇంకో పక్క నుంచి అలా రోడ్లో తిరిగి లోపలికి వెళ్ళాలి. మామూలుగా వెళ్ళాలంటే కాలిబాట 2 కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది. అక్కడ పిక్నిక్ ఏర్పాటు చేశారు. ఒకసారి గురు పూజ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఉదాహరణకి మనం ఈ మచిలీపట్నంలోనే గురు పూజలు పెట్టుకుందాం. గురు పూజలు పెట్టినాం అంటే అన్ని వసతులు ఉన్నటువంటి మనకి కళ్యాణ మండపం ఒకటి పెట్టుకుందాం, దాంట్లో ఏర్పాటు చేసుకుందాం. చాలా బాగుంది, గొప్పగా గదులు ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, భోజనశాల వేరే ఉంది, అన్నీ ఉన్నాయి. దీనికి కావాల్సిన ఏర్పాటు చేసుకుని రోడ్డు ఉంది, మార్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏమీ లేనటువంటి ఒక అడవిలో గురు పూజలు చేశారు. అది మాస్టర్ గారి యొక్క సంకల్పం. అంటే నాకు గుర్తుంది, బాగా గుర్తు. అయితే అక్కడ షెడ్స్ లేకపోతే రూమ్స్ ఏమీ లేవు. అక్కడ పాకలు వేయించారు.
సరే పాకలు వేసుకోవడానికి మామూలుగా ప్రదేశం ఉందంటే అన్ని చెట్లు తుప్పలు అన్నీ ఉన్నాయి. దానికి 15 రోజులు ఎంతో ముందరి నుంచే మా అన్నయ్య గారు ఇంకా కొంతమంది సోదరులు అందరూ, అంటే పెద్దయ్య గారు అనంతకృష్ణ గారు ఇంకా కొంతమంది సోదరులు అందరూ కలిసి రోజు వెళ్ళి, లేకపోతే 2 రోజులకు ఒకసారి వెళ్ళి 2 రోజులు ఉండిపోయా ఏదో అలాగా. నేను చిన్నవాడిని అనుకోండి, అప్పుడు అంటే నా విషయం తెలుసు కానీ కొంత డీప్గా తెలియదు. అది విషయం తెలుసు. వెళ్ళి చెట్లు కొట్టి తుప్పలు కొట్టి అన్నీ చేసి అక్కడ చదువుని చేశారు. చదువు చేసి పాకలు వేయించారు. తాటాకు కర్రలు అన్నీ పట్టుకెళ్ళి పనివాళ్ళని తీసుకెళ్ళి పాకలు వేయించారు. ఒక పర్ణశాల పెద్దగా వేయించారు. అది ఇలాగే ప్రార్థనా మందిరం అన్నమాట. ఒక పర్ణశాలలో భోజనాలు, అవి కాకుండా ఇంకో 2 పర్ణశాలలు వేసారు. ఒక దాంట్లో స్త్రీలందరూ నివాసం, ఒక దాంట్లో పురుషులందరూ నివాసం. అలా ఉంది. అలా ఉంటే మొన్ననే ఒక అతను చెప్పాడు, నా ఫ్రెండు, మా సోదరుడు వాళ్ళ అబ్బాయి కేఎస్ శాస్త్రి గారు అని ఉండేవారు విశాఖపట్నంలో. ఈ మధ్య కాలం చేశారు. వాళ్ళ అబ్బాయి మొన్న చెప్పాడు మంచి విషయం. ఏదైనా మాస్టర్ గారి గురించి పెద్దవాళ్ళ గురించి మంచి విషయాలు తెలుస్తాయి. అది నేను చెప్పానంటే వాళ్ళ నాన్నగారు మేష్ గారితో మేషేశ్వరి గురుపూజ రావట్లేదండి అన్నమాట. ఏమాయి అన్నమాట. మా నాన్నగారు ఆబ్దికం ఉందండి, అది చూసుకోవాలి, మరి రావడం కావద్దన్నమాట. అంతే కదా, అవన్నీ నేను చూస్తాను, గురుపూజలు రా అన్నమాట. మొన్న చెప్పాడు అతను. చెప్తే మరి గురువుగారు ఆజ్ఞాసించిన తర్వాత ఇంకంతే కదా, సరైన వచ్చారు. వస్తే 12వ తారీఖు ఎప్పుడు ఆబ్దికంట. ముందు రోజు రాత్రి పిలిచి, శాస్త్రి రేపటికి కావాల్సిన కూరలు మొదలన్నీ అక్కడ ఏర్పాటు చేశాను, రేపు పొద్దున్నే భక్తులు కూడా వస్తారు, చేయించడానికి ఆయన వస్తారు, అన్ని ఏర్పాట్లు అయిపోయి నువ్వు హాయిగా చేసుకోనట. మన్నారు పొద్దున పిలిచి నువ్వు ప్రేయర్ ప్రవచనం అయిపోగానే పిలిచి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమంలో ఉండన్నట. అంతే. ఒక పక్కన ఇక్కడ ఒక పర్ణశాలలో ఒక పక్కగా అబ్దికాలు పెట్టించి, అదేంటంటే శుభవాన్ని గురు పూజలు చేస్తుంటే ఈ అబ్దికాలు పెట్టడం ఏంటని, అది కూడా శుభమైన కార్యక్రమే. మెషగా చెప్తూ ఉండేవారు. అవి కూడా అశౌచం, అంటే అశౌచం అనేది ఎందుకంటే అది కూడా ఒక దీక్ష అని చెప్పారు. 12 రోజులు చేసేది. ఆ దీక్షలో ఇంకోళ్ళు వాళ్ళని తాకడం కానీ వాళ్ళు ఇంకోళ్ళని తాకడం కానీ చేయకూడదు. అందుకనే ఆ శరీరం ఉండగానే అక్కడ హోమాది కూడా చేయిస్తారు. అందుకని ఇవన్నీ అశౌచాలు అశుభం అనుకోకూడదు. కాకపోతే బాధ అనేది ఉంటుంది. కాబట్టి గురు పూజలో మాసిక తద్దినం పెట్టడం ఏంటంటే అనుకోలే. మేష్ గారు ఎప్పుడు అలాంటి ఎప్పుడు అనుకునేవారు కాదు, చేయించారు. కాబట్టి ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అటువంటి ఏర్పాటు జరిగి బ్రహ్మాండంగా జరిగినటువంటి గురు పూజలు ఒకటి. గురు పూజలు అంటేనే బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా చాలా బాగా జరుగుతాయి. ఎందుకంటే మనం చేయం కాబట్టి. నన్ను చేయమన్నాను అనుకోండి, నేను చేస్తున్నానంటూ ఏర్పాటు చేస్తే ఎడిసినట్టు ఉంటుంది. అలా కాకుండా అందరం కలిసి సామూహికంగా చేసుకుంటూ, అందరం కలిసి దాంట్లో ఏర్పాట్లు చేసుకుంటూ, మధ్యలో సరదాగా నవ్వుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, హాస్యంగా ఉంటూ, తర్వాత ఎంతో ఎనర్జెటిక్ ఇలా చేస్తుంటే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. గురు పూజలకు వస్తూనే సామాన్లు పక్కన పెట్టేసి వాలంటీర్స్గా జాయిన్ అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికే అంతే అలాగే ఉంటుంది గురు పూజలని. అలాగే చేస్తారు. అలాగా ఏర్పాటు చేశారు ఆ మెథడ్లో. ఆ ప్రదేశానికి అది ఎవరో ఇచ్చారు. కొండవారిన ఉన్నటువంటి సెలయర్ వారిన ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని మేష్ గారికి ఇచ్చారు. మేష్ గారు సొంతానికి ఇవ్వలే, ఆర్గనైజేషన్ వర్క్స్ వ్యాప్తి చేయడం కోసం ఇచ్చారు. మేష్ గారి సొంతానికి విశాఖపట్నంలో
సైట్స్ ఉండేవి. అంటే ఒకేసారి 4-5 సైట్లు కాదు, మొదట ఒక సైట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఇస్తే కొన్నాళ్ళ తర్వాత ఒక ఆయనకి ఇల్లు కట్టుకోవడానికో వ్యాపారానికో దేనికో డబ్బులు కావాల్సి వస్తే ఆ సైట్ అమ్మేసి డబ్బులు ఇచ్చారు. జరిగింది. అప్పుకు కాదు, మామూలుగా ఇచ్చారు. అప్పుగా ఇచ్చి డబ్బులు వడ్డీలు వసూలు అది కాదు, మామూలుగా ఇచ్చారు. అలాగే విఐపి రోడ్ అని ఉంది ఇప్పుడు. దాని ప్రదేశం చుట్టుపక్కల ప్రదేశంలో 1000 గజాల స్థలం ఒకటి ఉండేది. అది ఇప్పుడు కోట్లు విలువ చేస్తుంది. కోటి కూడా కాదు, కోట్లు. ఆ తర్వాత అక్కడ పాక వేసి మన వాళ్ళని అక్కడ పెట్టి మీరు జీవించండి అని చెప్పారు. అద్దెకి కాదు, మామూలుగానే. కానీ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అది అవసరమయ్యి అమ్మేశారు. ఎవరికి అవసరమయ్యి? కుటుంబానికి కాదు, అందరికీ అవసరమై అమ్మేశారు. కాబట్టి ఆయనకి ఏది కూడా ఇది కావాలి ఇది అక్కర్లేదు అనే విషయం ఏది లేదు. గురువుగారు వాళ్ళ గురువుగారు శివ గారు ఏం చెప్తారే అట్లాగా ఈ మిథుల కూడా ఎవరో ఇచ్చారు. ఇస్తే మహేష్ గారి యొక్క సంకల్పం ఏంటంటే అందరం కూడా ఇక్కడ చేరి ఇక్కడే ఇల్లు ఏర్పాట్లు చేసుకుని అందరికీ కలిపి కామన్గా ఒకటే కిచెన్, కామన్గా ఒకటే ప్రేయర్ హాల్ పెట్టుకొని అందరం కూడా జీవించాలని చెప్పి ఏమై మీరు ఎవరెవరు వస్తారు ఏంటంటే చాలామంది రెడీ అయ్యారు. అయితే అక్కడ ప్రయత్నం ఇది చేశారు కానీ 2 బావులు తవ్వారు, 2 బావుల్లో నీళ్లు పడలే. అలాగే కొంచెం ఇబ్బందులు కొన్ని కలిగాయి. అందువల్ల ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగిపోయింది. అంతేగాని మహేష్ గారు నిరాశపడలే. ఇప్పుడు అటువంటి చోట గురుకులు ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేయడం అంటే చాలా గొప్ప విషయం. సరే, అక్కడికి ఎవరు వస్తారండి, ఎలా వస్తారండి అంటే వచ్చారు. అలాగే ఎంతమంది వచ్చారు? 10 మంది, 50 మంది, 100 మంది కాదు, చాలామంది వచ్చారు. అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు. ఎవరన్నా గురు పూజల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది గురు పూజలు. అటువంటి చోట్ల ఏర్పాటు చేశారు. ఒకటి ప్రార్థనా మందిరం, 2 పర్ణశాలలు సౌరమందిరం యొక్క వస్తు కోసం, 4వది వస్తు భాండాగారం స్టోర్ ఒకటి, మళ్ళా దానికోసం ఒక పాక. ముందు ఆ ప్రదేశాన్ని చూసిన చాలామందికి ఇక్కడ అసలు గురు పూజలు ఎలా జరుగుతాయి అనే సందేహం వచ్చింది. అక్కడ ఎలా జరుగుతాయి? ఎందుకంటే ఇన్ని వసతులున్న ప్రదేశంలోనే గురు పూజలు చేయగలవా లేదా అని ఒక్కోసారి నాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. సమర్పణ లేకపోతే అధైర్యం కూడా వస్తుంది. చేయలేమనే భయం, టెన్షన్, ఆర్డినేట్కం దాకా అవన్నీ కూడా వస్తాయి. కానీ ఏ నేర్చుకం అక్కర్లే. మహేష్ గారు నమ్ముకుంటే బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా సరే. అందుకని అక్కడ విధుల్లో ఎలా జరుగుతాయి అని అనుమానం వచ్చిన చోట ఏర్పాటు చేశారు. అదే మరి గురు సంకల్పం అంటే. మరి పూర్వం సత్రయాగాలని చేసేవారట ఋషుల కాలంలో. అవి ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చేసేవారంటే అడవుల్లో చేసేవారు. అక్కడ పర్ణశాల వేసి ఎవరన్నా ఉండడానికి దానికి పర్ణశాల ఏర్పాటు చేసుకునేవారు. ఒక పర్ణశాల హోమశాల కోసం చేసేవారు. ఎందుకంటే హోమం ఎప్పుడు కూడా లోపల పక్కి ఆచ్ఛాదన, కనీసం ఒక పందిరి కానీ ఒక షామియానా కానీ వేసి దాని కింద చేయాలి. ఓపెన్ స్పేస్లో ఎప్పుడు కూడా హోమం చేయకూడదు. సాధారణంగా పూజ కూడా చేయకూడదు. కనీసం పూజ చేస్తే హోమం మటుకు పైన ఆచ్ఛాదన ఏందే చేయకూడదు. ఎక్కడ కూడా ఏదో ఒక ఆచ్ఛాదన అనేది ఉండాలి, అది ఒక నియమం. కాబట్టి అలాగా చేయాలి. కాబట్టి ఏర్పాటు చేశారు. పాలు మొదలైన ఎలా వస్తాయి? సరే, పాకలు వేసారు, అందరూ ఉండడానికి ఇవన్నీ చేశారు. పాలు ఎలా వస్తాయి? కూరలు ఎలా వస్తాయి? పప్పులు ఎలా వస్తాయి? వంటకాలకు కావాల్సిన గిన్నెలు ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా కావాలి కదండి. అవన్నీ లేకపోతే భోజనం ఎలా వస్తుంది? మాయబజార్లో ఇలాగా రెడీ అయిపోయి రావు కదా, ఎలా వస్తాయి?
దానికి కూడా ఇప్పుడు చూస్తే అప్పటికే వంటలకు కావాల్సిన పదార్థాలన్నీ వచ్చి ఉన్నాయి. ట్యాంకుల్లో మంచినీళ్ళు వచ్చాయి. అక్కడ మంచినీళ్ళు సెలయేరు ఉంది, కానీ అవి తాగద్దని చెప్పారు మహేష్ గారు. అంటే కొండల మీద వచ్చే సెలయేరు, కానీ ఆ సెలయేరులో ఉన్నటువంటి నీరు మంచిది కాదు, ఎవరు నోట్లో పోసుకోకండి, మలేరియా మొదలైనవి వస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల ప్రవహించే నీరు మంచివి కాదు. అందుకని మామూలుగా కావాలంటే దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చున్నాండి, కానీ తాకండి అని చెప్పారు. అందుకని ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారు. దేనికి కొద్దిగా తాగడానికి మాత్రమే కాదు, స్నానాలకి అన్నిటికీ కూడా ట్యాంకర్లతో శుభ్రంగా నీళ్లు తెప్పించారు. డ్రమ్ములు పెట్టి వాటిని నిండా పోయించారు. సాయంత్రం అయ్యేసరికి జనరేటర్ల సహాయంతో విద్యుత్ దీపాలు వెలుగుతూ దేదీప్యమానంగా ఉన్నాయి. జనరేటర్లు కూడా పెట్టించారు అక్కడ పోర్ట్లో. అప్పట్లో ఈ జనరేటర్లు కూడా అద్దెలకి ఇచ్చేవి, ఇవన్నీ కూడా ఉండేవి కాదు. అప్పుడు పోర్ట్లో వాళ్ళ దగ్గర ఉంటే ఒక ఆయన చేత అడిగి ఇచ్చారు. అది ఎవరికి ఇవ్వరు సాధారణంగా. నువ్వు వెళ్ళి అడగబోయే మెష్ గారు ఇవ్వరండి అంటే, నువ్వు వెళ్ళి అడుగు వాళ్ళే ఇస్తారన్నట. వెళ్ళి ఇలా కావాలండి అంటే సరే తీసుకోండి అని చెప్పి గురువుగారికి అంటున్నగా తీసుకోండి అని చెప్పి పంపించారు. 4 రోజులు అంటే 3 రోజులు గురుపూజకి, ముందు రోజుకి మరో రోజుకి ఏర్పాటుకి మొత్తం కలిపి 5 రోజులకి ఇచ్చారు. ఇస్తే జనరేటర్ పెట్టి మొత్తం అంతా కూడా విద్యుత్ దీపాలు వెలిగింపజేశారు. దేదీప్యం అయ్యేది ఆ కొండల మధ్యలో, చుట్టూరా కొండల మధ్యలో అనమాట. చలి, అందులో గురు పూజలు ఎప్పుడు జనవరిలో కదా ఉంటుంది, విపరీతమైన చలి, ఇలాగా ఎముకలను కొరికేసేది చలి. అన్నయ్య గారు వాళ్ళు రోజు వెళ్తూ ఉండేవారు కదా, వాడు చెప్పారు విపరీతంగా ఉంది చలి. మహేష్ గారు చెప్పారట ఆ టైం కడే తగ్గుతుందని. కరెక్ట్గా 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా చలి లేదు. మళ్ళీ ఆ తర్వాత స్టార్ట్ అయిపోయింది. అది వాళ్ళ యొక్క సంకల్పం, వారి మాట, అది అటువంటిది. అటువంటి గొప్ప విషయం, దాన్ని మనం తీసుకోవాలి. ఈ జనరేటర్ గురించి మొన్నే జస్ట్ నాన్న చెప్పారు. ఒక ఆయన వచ్చాట మాస్టర్ గారు దగ్గరికి, మాస్టర్ గారు మీకేం కావాలి చెప్పండి, ఏర్పాట్లని చేసేద్దాం గురుపూజలకి అని. మాలాంటి వాళ్ళు ఉంటారుగా అతి ఉత్సాహం కలిగిన వాళ్ళు. అలాగేనా మనకి జనరేటర్ కావాలి, మరి ఇప్పుడు గురుపూజలకి ఇక్కడ మనకి కరెంట్ లేదు కదా, వెళ్ళి మాట్లాడి తీసుకురా పోర్ట్ ట్రస్ట్లో, అక్కడ ఒక చోట ఉంది విశాఖపట్నం మొత్తానికి అన్నారు. అంటే ఇంతకీ కావాల్సినటువంటి కరెంటు జనరేట్ చేసేటువంటి అంత పెద్ద జనరేటర్ అక్కడ ఒక చోటే ఉంది, వెళ్ళి తీసుకొచ్చేయన్నారు. సరే ఈయన వెళ్ళి అక్కడ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా మా జనరేటర్ కావాలి, మేము గురుపూజలు చేసుకుంటామంటే బయటికి ఇవ్వండి, మేము అలాగా ఇవ్వడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారు. అయితే ఏంటో అన్నట్టు, మాస్టర్ గారు అది బయటికి ఇవ్వటండి అని ఇలా మాట్లాడుకున్నారట. ఒక ఇంజనీర్ గారు వచ్చారట, మాస్టర్ గారు నేను ఏం సేవ చేయగలని. ఏ ఇంజనీర్ అంటే ఆ పోస్టర్ బిల్డింగ్ చేసేటువంటి బిల్డర్, ఇంజనీర్, కాంట్రాక్టర్ వచ్చారు. అది కాదు మనకి ఇక్కడ మరి జనరేటర్ కావాలి, ఈ జనరేటర్ అక్కడ ఒక చోటే ఉంది అంటే, ఏం పర్లేదు మాస్టర్ వాళ్ళ ప్రాజెక్టులు నేనే చేస్తున్నాను, వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి ఇలాగా మా గురువు గారు అక్కడ గురుపూజలు చేస్తున్నారు, మరి జనరేటర్ కావాలి, మీరు ఒక 4 రోజులకి ఇస్తే, నువ్వు ఎలాగో అక్కడ పని చేస్తున్నావు కదా, ఇంజనీరు కదా, ఇండెంట్ పెట్టు, ఆ ఇండెంట్లో నీకు అవసరాన్ని రాసేస్తాం, ఆ 4 రోజులు తీసుకెళ్ళని చెప్పి పంపించారు. అంటే నేను చేస్తాను అనుకుంటే అవ్వదు ఎప్పుడు కూడా. ముందైనామో నేను పట్టుకొస్తాను, అదే ఏం చేయాలని అడిగారు అంతే. అందుకని నేను చేస్తాను అంటే అది అవ్వదు. ఏం చేయమంటారంటే వాళ్ళు చెప్తే అవుతుంది. వాళ్ళ దగ్గర ఏం చేయమంటారు, ఎలా ఉండాలి అని వాళ్ళని అడగాలి. కానీ మహేష్ గారి దగ్గరికి, మహేష్ గారు ఇలాగా బిజినెస్ పెడుతున్నా లేకపోతే ఆఫీస్ పెడుతున్నానంటే సరే అనేవారు. కొన్నాళ్ళు అయ్యాక ఇది సరిగా నడవట్లేదు, ఏం చేయమంటారు, మీరు చెప్పారు కదంటే, నేను చెప్పలే, నువ్వు పెట్టుకుంటా అంటే నువ్వు పెట్టుకోమన్నా సరే అన్నానంటే. అంతే, మనం చేసుకుంటామంటే వాళ్ళు సరే అంటే అది వేరు. కానీ మేము ఏం చేయమంటారంటే వాళ్ళు చెప్తే అది తీరా అన్నీ రెడీ చేసాక మహేష్ గారు వద్దంటే ఇలాగా, అందుకని అన్నీ రెడీ చేస్తున్నాం కానీ మహేష్ గారి చేత ఒప్పించేవాళ్ళు చాలామంది ఉండేవారు. సరే
దేదీప్యమానంగా ఉన్నాయి. ఏమిటిదంతా మాయాబజార్ కాదు కదా అనిపించింది. అదంతా మాయాబజార్లో లేదా అని చెప్పి ఏర్పాటు చేస్తారు, అలా ఉంది. మన్నాడు ప్రేయర్ అయిన తర్వాత ఉపనయనాలు, అక్షాభ్యాసాలు, అన్నప్రాసనలు అయ్యాయి. అన్నీ మామూలే. గురు పూజల్లో షెడ్యూల్ ఏముంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగిపోతున్నాయి. ఉపనయనాలు ఒక పక్కన అవుతున్నాయి, ఒక పన్నతాల్లో, ఒక పక్కన లోపల స్టేజ్ దగ్గర నామకరణాలు, అన్నప్రాసనలు, అక్షాభ్యాసాలు అన్నీ జరిగిపోతున్నాయి. ఏది ఆగలేదు, ఏది ఆగదు కూడా. ఎందుకంటే సంకల్పం ఎవరిది? గురువు గారిది. ఆయన అడిగామనుకోండి ఎక్కడి నుంచి వచ్చింటే మా గురువుగారి దగ్గర నుంచి వచ్చాను అంటారు. వాళ్ళు అసలు దొరకరండోయ్. మనం దొరుకుతామేమో కానీ వాళ్ళు అసలు దొరక. ఇదంతా ఎలా చేశానంటే నేను చేశాను ఈ మత్స్యపట్నంలో కాబట్టి అని చెప్పి నేను చెప్పాను అనుకోండి. ఎప్పుడు వచ్చాను? నేను నిన్న పొద్దున వచ్చా. మరి ఈ మత్స్యపట్నంలో వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఏర్పాటు చేస్తున్నారు. అందుకని దాంట్లో నేనే చేశాను అనుకోండి, అదంతా మధ్యలో ఆగిపోతుంది. అందుకని ఎదుగుగా మనం చేస్తే అది జరిగేవి కాదు. మన ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మైక్ అనుకుంది అనుకోండి, నేను కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాను, అది వెంటనే ఆగిపోతుంది. మైక్ మాట్లాడట్లే, మైక్ ద్వారా మన వాక్కు వినిపిస్తుంది. అటువంటి వాళ్ళే మన ద్వారా వాళ్ళు మాట్లాడిస్తారు. మాస్టర్ గారు అక్షరాభ్యాసాన్ని గురించి చక్కగా వివరించారు. అక్షరాభ్యాసం అనేస్తాం, మామూలుగా పలక మీద పుస్తకం మీద బియ్యంలో రాయించేస్తాం. దాని గురించి వివరించారు. తర్వాత ఉపనయనాల గురించి, గాయత్రి మంత్రం గురించి, మంత్రోపదేశం గురించి హృదయానికి హత్తుకునేటట్టు వివరించారు. అక్షరాభ్యాసం అంటే మొదటగా పిల్లవాడి చేత మనం అక్షరం రాయించడం. మహేష్ గారు ఏం చేసేవారు? ఓం నమః శివాయ అని రాయించేవారు. అదేంటండి ఆయన వైష్ణవులు కదని శివాయ. వైష్ణవుడు అంటే శివుడిని కొలవకూడదనే సంప్రదాయం ఎక్కడా లేదు. శైవుడు అంటే విష్ణువుని కొలవకూడదు అనేటువంటి సంప్రదాయం ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నవి. ఇవి లేకుండా ఉండడానికి మనకి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఒకళ్ళ హృదయాల్లో ఒక హృదయం ఇంకోటిది. అటువంటి శివుడి గురించి అమ్మో మనం తలుచుకోకూడదు. అందుకనే అక్కడ కృష్ణా జిల్లాలో ముస్తాబాద్ దగ్గర, గన్నవరం దగ్గర ముస్తాబాద్ అనే ఊళ్ళో ఒక సంవత్సరం 1977 అనుకుంటా, బహుశా గుర్తులేదు, 79 అక్కడ అఖండ రుద్రాభిషేకం చేయించారు శివాలయంలో. ఎవరు? లక్ష్మణవారు ఈకే గారు కలిసి. ఇద్దరు వైష్ణవులే, అందులో ఒక పీఠాధిపతి. అసలు శివుడిని అసలు తలుచుకోకూడదు. మరి అటువంటి పీఠాధిపతి. అలాంటిది ఇద్దరు తలవైపు ఉంచుని అభిషేకం చేస్తూ అందరి చేత చేయించారు. ఎంతోమంది వెళ్ళి అందులో పాల్గొన్నాను. నేను బాగా చిన్నవాడిని నేను. కాబట్టి అక్షరాభ్యాసం అంటే అది ఓం నమ శివాయ అని వెనకాల తిప్పి నమస్కారం మాస్టర్ సివివి అని చెప్పి రాయించేవారు. అది 3 సార్లు తెచ్చి చేసేవారు. అక్కడి నుంచి వాళ్ళకి విద్య అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆశీర్వదించి పంపించేవారు అన్నమాట. అది తర్వాత గాయత్రి మంత్రాన్ని గురించి, తర్వాత ఉపనయనాలను గురించి, గాయత్రి మంత్రాన్ని గురించి, ఆ మంత్రోపదేశం గురించి హృదయం హత్తుకునేట్లు వివరించేవారు. వటువులందరి చేత, సదస్సుల చేత గాయత్రి మంత్రాన్ని ఉచ్చరింపజేసేవారు. గాయత్రి మంత్రం గట్టిగా ఒకసారి నేను కాశీ వెళ్ళినప్పుడు, అంటే ఎవరి సంప్రదాయం వాళ్ళని మనం ఆక్షేపించకూడదు. అక్కడ మా 3వ అన్నయ్య గారు శ్రీనివాస్ గారిది ఆబ్దికం పెట్టాల్సి వచ్చింది. మానసికం అంటే పెట్టాల్సి వచ్చింది కాదు, కాశీలో కూడా పెడితే మంచిది కదా అని చెప్పి పెట్టినప్పుడు వాళ్ళు మధ్యలో గాయత్రి మంత్రం చదవగా 10 సార్లు చదవమన్నారు. చదవంటే మనకు మామూలు అలవాటుగా గట్టిగా చదువుతుంటే గట్టిగా చదవకూడదు, నెమ్మదిగా చదవండి అన్నారు. మనసు చదువుకోవాలన్నారు.
సరే వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది, వాళ్ళకి వినిపించకుండా నాకు మాత్రం వినిపించేట్టు హాయిగా పైకి చదువుకుందాం. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు. గాయత్రి అంటేనే ఆడదేవత. ఆవిడ తలకు మంత్రాన్ని ఆడవాళ్ళు చదవకూడదంటే ఆశ్చర్యస్పదంగా ఉంటుంది. పైగా అందరూ చదవకూడదు. మహేష్ గారు అలాగే ఒకరి ఉపదేశం లేకుండా చదవకూడదు అంటారు. మరేమో మహేష్ గారు ఉపదేశం చేశారు కాబట్టి అందరం అన్ని చోట్ల హాయిగా చేసుకోవచ్చు గాయత్రి మంత్రాన్ని. అలా గాయత్రి మంత్రం ఎందుకంటే గాయంతాం త్రాయతీతి గాయత్రి, మనం గానం చేసినంత మాత్రాన్ని మనని రక్షిస్తుంది. అది గాయత్రి అంటే. అటువంటి గాయత్రి మంత్రాన్ని గురించి చెప్పారు. గాయత్రి అంటే ఒక వెలుగు. అది ఒక కాలానికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక వర్గానికి కానీ సంబంధించింది కాదు. ఇది ఎవరు చదువుకోవాలి, ఏ మతం వాళ్ళు చదువుకోవాలి అదే ఉండదు. ఏ వర్గం వాళ్ళు చదువుకోవాలి, ఏ జాతి వాళ్ళు చదువుకోవాలి, ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు మనం మన మహేష్ గారి సాంప్రదాయంలో కానీ, బాబా గారి సాంప్రదాయంలో కానీ, ఎక్కడ ఎవరి సాంప్రదాయంలో చూసినా విదేశీ భక్తులు కూడా చక్కగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ధరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు. అది జపించాలని సంకల్పం కలగడమే అర్హత. గాయత్రి మంత్రం ఎవరికి అర్హత ఉందండి అంటే జపించాలి అనేటువంటి సంకల్పం కలగడమే అర్హత. వేదం ఎవరు నేర్చుకోవాలి అంటే ఒకసారి మహేష్ గారిని అడిగారట, వేదం అందరూ చదవచ్చా వాళ్ళందరూ అని. అంటే మరి మనందరం మానవచ్చా అని అడిగారు. వేదం చదవవలసిన వాళ్ళందరూ మానేసి వాళ్ళ పిల్లల్ని ఈ మామూలు ఇంజనీరింగు, ఐఐటి వీటిలో చేర్పించి ఆ చదువులు చదివిస్తున్నారు. మరి చదవడం తప్పు కాదు, కానీ వేదం మానేసి ఒకటి చదివితే ఏం లాభం? వేద పండితుల యొక్క పిల్లలు. అందుకని మనం మానవచ్చా అని అడిగారు. చదవకూడదు, చదవచ్చు, ఇక్కడ ప్రమాణం అక్కడ ఏం లేదు, ఒకటే డైరెక్ట్ మాట. ఆయన ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఒకటే ఉంటుంది. సరదాగా ఒక జోక్గా ఆయన చేసింది ఒక విషయం ఎదురు చాలాసార్లు చెప్పుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన జరిగినటువంటి విశేషాలు ఎన్నిసార్లు చెప్పుకున్నాం ముచ్చటగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఒక ఆయన మహేష్ గారి దగ్గరికి వచ్చి మీరు దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాను అడిగారు. ఎందుకంటే ఉన్నాను, దేవుడు ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడా, అసలు దేవుడు ఉన్నాడు మీరు చూసారా, ఇలాగ అక్కడనే పిచ్చి ప్రశ్నలు వేసి మహేష్ గారిని కన్ఫ్యూజ్ చేసి పడేద్దామని ఒక దీంతో వచ్చి దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాడు అని అడిగాట. మహేష్ గారు నమ్ముతున్నాను ఉన్నాను అనుకోండి, అప్పుడు ఇవన్నీ వస్తాయి. నమ్మట్లేదన్నారు, ధనేమని ఒకటే మాట. అదేంటండి అని కన్ఫ్యూజ్ అయిపోయాడు. మహేష్ గారిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్న వ్యక్తి వచ్చి ఆయన చెప్పిన సమాధానానికి అతనే కన్ఫ్యూజ్ అయిపోయాడు. అవును నేను నమ్మట్లేదు అన్నమాట. అప్పుడు ఏమడగా తెలియక మరి మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారని అడిగారట. ఈ బొట్టుకి దేవుడికి సంబంధం ఏముంది, ఒకసారి నేను బొట్టు పెట్టుకుని అద్దంలో చూస్తుంటే నా మొహం నాకు ముద్దు వచ్చింది కాబట్టి ఆ పని పెట్టుకుంటున్నాను అని చెప్పారట. అందుకని గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో పిచ్చి వేషాలు వేయకూడదు. కాబట్టి గాయత్రి గురించి కానీ ఏదైనా మంత్ర జపం గురించి కానీ గురుపూజలకు రావాలి. అర్హత ఏమిటి అంటే గురుపూజకు రావడమే అర్హత, రావాలని సంకల్పం కలగడమే అర్హత. అది జపించాలని సంకల్పం ఎవరైనా గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు. అది జపించాలని సంకల్పం కలగడమే అర్హత. అంతకు మించిన హద్దులు వేరులేవు. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించిన వారిని బుద్ధులు గాయత్రీదేవిచే ప్రేరేపించబడి గాయత్రిగా మారుతాయి. మన బుద్ధులు ధియోయోన ప్రచోదయాత్ అంటారు కదా, బుద్ధులు ప్రచోదనం జరుగుతాయి, జరిగి అదే గాయత్రి మంత్రంగా మార్పు వస్తుంది అన్నారు మహర్షి గారు. గాయత్రి స్వరూపమైన వారి వాక్కులు శ్రద్ధతో వినడమే గాయత్రిని ధ్యానం చేయడం అవుతుందని అనిపించింది. అది చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ. అంటే మహర్షి గారు ఇచ్చినటువంటి వాక్కుని మనకి తాతగారు ఎంత చక్కగా ఇచ్చారు.
గాయత్రి స్వరూపమైన వారి వాక్కులు. అందుకనే మనం రోజు ఇచ్చేటువంటి నీరాజనలో గాయత్రి ఆత్మక బుద్ధి ప్రచోదక అని చెప్పి చదువుకుంటాం. ఆయన మొత్తం గాయత్రి మంత్ర మాత నిండి ఉంది. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ గాయత్రి యొక్క ఉపాసన చేస్తున్నటువంటి ఆయనకి సివిపిగా దర్శనం ఇచ్చారు. ఇదొక గొప్ప విషయం. ఇదేంటి అంటే అదే వెలుగు కాబట్టి ఆ వెలుగే మనం ఎలక్ట్రిసిటీ తెచ్చుకుందాం. ఇంట్లోకి మీటర్ పెట్టారు, వైర్లు పెట్టారు, మెయిన్ స్విచ్ పెట్టారు, అన్నీ పెట్టారు. పెట్టి ప్లగ్లు పెట్టారు, స్విచ్లు పెట్టారు. ఒక స్విచ్ వేస్తే లైట్ వెలిగింది, ఇంకో స్విచ్ వేస్తే టీవీ వెలిగింది, ఇంకోటి వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఇంకోటి ప్లగ్ పెట్టుంటే సెల్ ఛార్జ్ అవుతుంది. వీటన్నిటికి వచ్చేటువంటిది ఎక్కడి నుంచి ఒకటే ఎలక్ట్రిసిటీ. కాబట్టి గాయత్రి ఉపాసన చేసినా, మన గురువు ఉపాసన చేసినా, ఏం చేసినా వచ్చేటువంటిది ఒకటే శక్తి. ఎందుకంటే వెలుగు ఒకటే కాబట్టి. గాయత్రి స్వరూపమైన వారి వాక్కులు శ్రద్ధతో వినడమే గాయత్రిని ధ్యానం చేయడం అవుతుందనిపించింది. ఆయన యొక్క వాక్కులు విన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది ఆయన వాక్కు వింటే. రోజు కూడా మనం కనీసం ఒక అరగంట గంట కాదు, కనీసం అరగంటైనా ఆయన లెక్చర్లు మన యూట్యూబ్లో ఉన్నాయి చక్కగా. అవి కనుక మనం వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. ఏవో రీల్స్ ఇన్స్టాగ్రామ్లోనో వాటిలో ఏవేవో రీల్స్ పెట్టుకుని చూసేవాళ్ళు మనకి ఇలాంటి పెద్దల లెక్చర్స్, ఎంతోమంది పెద్దవాళ్ళు ఇప్పుడు లెక్చర్స్ అవి ఇస్తున్నారు. గరికపాటి ఆయన, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలాంటివి. కనీసం అవి కానీ లేదా మాస్టర్ లెక్చర్స్ చాలా ఉన్నాయి, బోళ్ళని ఉన్నాయి. తైత్రీయోపనిషత్తు, కఠోపనిషత్తు, సనస్సుజాతీయం, అక్కల్ట్ ఎనాటమీ, హోమియో, జ్యోతిషం, మామూలు టాపిక్స్, చేయదలిచినవి, ఇలా ఎన్ని ఉన్నాయో. ఏవోటి మనం పెట్టుకుని చక్కగా వింటున్నాం అనుకోండి. కావాలంటే మీరు ప్రయత్నం చేయండి. నిద్ర పట్టట్లేదు అనేటువంటి సమయం ఉన్నప్పుడు ఇవి పెట్టుకుని వింటూ అలా పడుకోండి. కొంతసేపు అయ్యేటప్పటికీ ఆటోమేటిక్గా నిద్ర అదే వస్తుంది. నాకైతే అనుభవం ఏంటంటే చాలాసార్లు అది పెట్టుకుని వింటూ అంటే నిద్రపోయి కాలు వచ్చేది. ఆ కల్లో మహేష్ గారు లెక్చర్ చెప్తున్నట్టు కాలు వచ్చేది. పక్కన మహేష్ గారు లెక్చర్ అంతా చెవుల్లో వినిపిస్తుండే, ఏది సెల్లోది వినిపిస్తుండేది, ఆయన కల్లో కనిపించేవారు. ఇది నాకు మాత్రమే వచ్చింది కదా, చాలామందికి అనుభవం ఉంది. అది మహేష్ గారు అంటే. గురువు అంటే అది. గురువు అలా నడిపిస్తారు మనని. దాన్ని మనం రిసీవ్ చేసుకుని ఆ ప్రకారం నడవగలగాలి. ఈ సందర్భంలోనే మాస్టర్ ఒక సన్నివేశాన్ని వివరించారు. శ్రీమద్ రామానుజుల వారు తమ గురువుగారి ఆజ్ఞ లెక్క చేయక ఒక గుడి గోపురం ఎక్కి వేలాది జనులకు కుల మత విచక్షణ లేకుండా అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారట. మనకు తెలుసున్న విషయమే. రామానుజుల వారు గోపురం ఎక్కి మన గురువుగారు ఇచ్చేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేశారు. అయ్యో అలా చేయకూడదు కదా అంటే చేశారు, అంతే. అది ఏదైనా ఒక మంత్రోపదేశం చేయాలంటే 33 లెక్క వేసి నడమంత్రపు గురువుల సంప్రదాయానికి ఇది విరుద్ధమైంది. మనం మంత్రం ఉపదేశం చేయాలంటే వాళ్ళకి అర్హత ఉందా లేదా, వాళ్ళు తలారా స్నానం చేసి వచ్చారు లేదా, పట్టుబట్టలు కట్టుకున్నారా లేదా, ఇవన్నీ ఆలోచిస్తాం. అది బ్రాహ్మడా కాదా, లేకపోతే హిందువా కాదా, ఏమీ లేదు. రామానుజుల వారు చక్కగా ఉపదేశం చేశారు. అలాగే మళ్ళీ మనకి మహేష్ గారు గాయత్రి ఉపాసనని ఉపదేశం చేశారు. ఎంతోమంది చేత చేయించారు. అలాగే ఎంతోమందికి వేదం నేర్పారు. వేదం అందరూ చదవచ్చా అంటే ఇందా చెప్పున్నాం కదా, నువ్వు మానచ్చా అని అడిగారు. మరి ఎవరు చదవాలి అంటే
నేర్చుకుందామని సంకల్పం కలిగిన వాళ్ళందరూ వేదం నేర్చుకోవచ్చు, నేర్చుకుని చదవచ్చు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు. మరి మీ అందరం కూడా వేదం ఎంతోమందికి నేర్పిస్తూ ఉంటాం. అంటే ఒక్కో విషయం ఇక్కడ సీక్రెట్ చెప్పి ఆపేస్తా. ఇంకో సీక్రెట్ ఏంటంటే వేదం మనం నేర్పడం కాదు, మనం నేర్చుకోవడం. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఓపెన్గా, వేదం నేర్పడం మొదలెట్టిన తర్వాతే నేను ఎన్ని తప్పులు చదువుతున్నానో అవన్నీ రెక్టిఫై చేసుకున్నా. ఎందుకంటే ఒకళ్ళు చెప్పినప్పుడు దాంట్లో అసలు స్వరాలు కానీ మంత్రాలు కానీ అక్షరాలు కానీ సరిగ్గా చదువుతున్నారో తెలుస్తుంది. అటువంటి వేదాన్ని అందరూ కూడా నేర్చుకుని చక్కగా చదువుకోండి. అటువంటి అనేక విశేషాలు మేస్టర్ గారు మనందరికీ కూడా అందించారు. ఆ విశేషాలని మనం తలుచుకుంటూ వారి యొక్క ఉపదేశాలని మనం స్వీకరిస్తూ ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గురు పూజ మహోత్సవాలు సహజీవనం చేసుకుంటూ బృందావనంలో జీవిస్తూ అందరం కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు హాయిగా ఉందాక అని చెప్పి మేస్టర్ దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటున్నా. వాసుదేవ 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 వాసుదేవ.